హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని టెక్ న్యూస్ చూద్దాం. దానిలో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏంటంటే ఎన్ఎస్ఏకి సంబంధించి కొన్ని హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి. ఆ హ్యాకింగ్ టూల్స్ అనేవి ఏంటంటే ఒక హ్యాకింగ్ గ్రూప్ అనేది హ్యాక్ చేసేసి ఈ సైట్లో పెట్టేశారు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం దీన్ని పర్చేస్ చేయాలి అంటే కొన్ని కోట్లు ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు హ్యాక్ చేసేసి ఫ్రీగా ఆన్లైన్లో పెట్టేశారు. ది షాడో బ్రోకర్స్ అని ఈ గ్రూప్ పేరు ఉంటుంది. సో ఈ గ్రూప్ వాళ్ళు ఏం చేశారు, హ్యాక్ చేసేసి మొత్తం ఇప్పుడు చూడండి, మీకు ఈ సైట్ ఉంది చూసారు, ఈ సైట్లోకి వెళ్ళేసి వీటన్నిటి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీటితో ఏం చేస్తారు అంటే చూడండి, ఇవి చాలా పవర్ఫుల్ టూల్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు విండోస్ 7, విండోస్ 10, విండోస్ 8 ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని హ్యాక్ చేయాలి అంటే ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. మీకు చూడండి, ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ నేమ్స్ ఉన్నాయి. మీరు వీటిని కావాలంటే ఈజీగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇదే కాకుండా విండోస్ 8ని హ్యాక్ చేయడానికి, కొన్ని మొబైల్స్ని హ్యాక్ చేయడానికి కూడా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్స్. జనరల్గా ఏంటంటే ఇన్ని రోజులు ఇటువంటి సాఫ్ట్వేర్స్ అనేవి ఆన్లైన్లో లేకపోవడం వల్ల హ్యాకింగ్ అనేది కొంచెం కష్టంగా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇటువంటి సాఫ్ట్వేర్స్ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం వల్ల ఏంటంటే చాలానే లాస్ జరుగుతుంది. సో మీరు ఏంటంటే ఎప్పుడప్పుడు మీ సిస్టమ్స్ని అంటే విండోస్ 8 లేకపోతే మీ దగ్గర విండోస్ 10 ఇటువంటి సాఫ్ట్వేర్స్ అంటే ఇటువంటి ఓఎస్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ మీ సిస్టాన్ని అప్ టు డేట్ ఉంచుకోండి, మంచి యాంటీవైరస్ ఉంచుకోండి. ఎందుకంటే చూడండి, ఇటువంటి సాఫ్ట్వేర్స్ ఈజీగా మీ సిస్టమ్ అనేది హ్యాక్ అయిపోద్ది అన్నట్టు. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా వాళ్ళు మీ సిస్టాన్ని బ్రేక్ చేసేస్తారు. విండోస్ 10 ఇవే కాకుండా విండోస్ 18 కూడా ఏంటంటే హ్యాక్ చేయడానికి దీనిలో చాలా టూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మీరు కావాలంటే దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయొచ్చు. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదొక న్యూస్. ఇంకొక న్యూస్ ఏంటంటే వాట్సాప్లో 2 కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఒక ఫీచర్ ఏంటంటే ఆల్రెడీ అవైలబిలిటీలోకి వచ్చేసింది. అదేంటంటే ఇంతకుముందు మనం ఏదైనా టెక్స్ట్ని బోల్డ్ చేయాలన్నా, ఇటాలిక్ చేయాలి అన్నా మనం ఏంటంటే ముందు అండర్స్కోర్ కానీ స్టార్స్ కానీ ఇటువంటి వాటిని యూజ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు అలా కాకుండా జనరల్గా మనం టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో ఎలాగైతే అంటే వర్డ్లో ఎలాగైతే సెలెక్ట్ చేసిన వెంటనే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ ఇటువంటి ఆప్షన్స్ వస్తాయో అలాంటి ఆప్షన్సే మనకి ఏంటంటే వాట్సాప్లో వచ్చేస్తున్నాయి. సో మీరు బీటా టెస్టర్ అయితే డైరెక్ట్ మీకు అవి కనిపిస్తాయి. లేదా మీరు బీటా టెస్టర్ కాకపోతే ఒకసారి మీరు బీటా టెస్టర్ ఎనేబుల్ చేసుకోండి, మీ దాంట్లో కూడా కనిపిస్తాయి. సో చూడండి, మీరు ఇలా ఏదైనా టెక్స్ట్ని టైప్ చేసే ముందు దీన్ని ఒకసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మోర్ అని వస్తుంది. కొన్ని డివైస్లలో ఏంటంటే ఇక్కడ పైన బోల్డ్, ఇటాలిక్, స్ట్రైక్ త్రూ అని ఇలా వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్ ఇలా బోల్డ్, ఇటాలిక్, స్ట్రైక్ త్రూ సెలెక్ట్ చేసుకొని దీన్ని సెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొక అప్డేట్. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మనం ఎవరికైనా బై మిస్టేక్లో వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేసామనుకోండి, ఆ సెండ్ చేసిన మెసేజ్ మళ్ళీ మనకు బ్యాక్ వచ్చేయాలనుకోండి, అటువంటి ఫీచర్ని కూడా ఏంటంటే వాట్సాప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో అదేంటంటే మీరు వితిన్ 5 మినిట్స్లో ఎవరికైనా మెసేజ్ సెండ్ చేశారనుకోండి, ఓకే, మళ్ళీ మీరు దాన్ని అండూ చేయడం అన్నట్టు. ఓకే, సో అన్సెండ్ చేయడానికి 5 మినిట్స్ టైం ఇస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే దాన్ని డిసేబుల్ చేశారు. ముందు రాబోయే రోజులలో ఏంటంటే ఈ ఆప్షన్ కూడా మనకు వాట్సాప్లో కనిపిస్తుంది. ఇంకో న్యూస్ ఏంటి అంటే మనకు ఎయిర్టెల్ నుంచి కొత్త ఆఫర్స్ వచ్చాయి. జనరల్గా మనకి ఏంటంటే జియో వాళ్ళు ధన్ ఆఫర్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. తర్వాత దానికి పోటీగా ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు కూడా కొన్ని ఆఫర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానిలో వచ్చేసి ఏంటంటే 345 రూపీస్ మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, దానికి ఏంటంటే అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా 2 GB పర్ డే 28 డేస్. 345కి 28 డేస్ మాత్రమే ఇస్తున్నారు. కాకపోతే డైలీ మీరు 2 GB వాడుకోవచ్చు, అన్లిమిటెడ్ కాల్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక ప్యాక్ ఉంది 399. ఓకే, సో దీనిలో ఏంటంటే అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఫ్రీ, డైలీ 1 GB డేటా. కాకపోతే దీని పీరియడ్ ఎంత అంటే 70 డేస్ ఉంటుంది. ఓన్లీ 4G సిమ్స్కి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకే, తర్వాత ఏంటంటే ఈ ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని మొబైల్స్కి అంటే అందరి దగ్గర సిమ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ఎయిర్టెల్ సిమ్స్ వాళ్ళందరికీ ఆఫర్స్ ఇవ్వట్లేదు. వీళ్ళ యాప్ ఉంటుంది కదా, ఎయిర్టెల్ యాప్, దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో మనకు పైనే కనిపిస్తుంది అంటే మీరు ఈ ఆఫర్కి ఎలిజిబులా కాదా అని. ఎవరికైతే ఎలిజిబుల్ అని వస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి పనిచేస్తున్నాయి అన్నట్టు. జియోకి అయితే అలా లేదు. ఎవరి దగ్గర జియో సిమ్ ఉంటే వాళ్ళు 309 బట్టి రీఛార్జ్ చేసేసుకుంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అయిపోతారు అన్నట్టు. దీనిలో అలా లేదు. తర్వాత చూడండి, దీనిలో ఇంకొక ప్యాకేజ్ కూడా ఉంది ఏంటంటే 244ది. ఓకే, సో దీనిలో వేసుకుంటే మనకి ఏంటంటే దీన్ని రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, తర్వాత వచ్చేసి చూడండి డైలీ 1 GB డేటా, 4G హ్యాండ్సెట్స్కి పనిచేస్తుంది 70 డేస్. ఓకే, సో వీటన్నిటిలో పోల్చుకుంటే 244ది బెస్ట్ ఉంది. ఒకసారి మీ హ్యాండ్సెట్కి లేకపోతే మీ మొబైల్కి మీ సిమ్ కార్డ్కి పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటే ఎయిర్టెల్ సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మీకు నా ఈ టెక్ న్యూస్ నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.